చాలా ప్రాముఖ్యమైనది. ఇక మీదట, ఇక మీదట, ఇక మీదట. ఈ మాట హెడ్లైన్గా పెట్టుకోండి. ఈ మాట టాపికల్గా పెట్టుకోనండి. ఇక మీదట, ఇక మీదట. ఇక మీదట తమ కొరకు కాక. అంటే ఇప్పటి వరకు ఎవరి కొరకు బ్రతికామని చెప్తున్నాడు? నీ కొరకే బ్రతికావు, నీ స్వార్థం కొరకే బ్రతికావు, నీ భర్త కొరకే బ్రతికావు, నీ పిల్లల కొరకే బ్రతికావు, నీ ఉద్యోగం కొరకే బ్రతికావు, నీ సంపాదన కోసమే బ్రతికావు. ఏ చూపు చూసినా, ఏ పేది చేసినా, ఏ పని చేసినా నీ స్వలాభం కొరకే బ్రతికావు, నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికే బ్రతికావు, నీవు కూర్చుకోవటానికే బ్రతికావు. అది దాని ఆంతర్యం. ఇక మీదట అంటే ఇప్పటి నుంచైనా, ఇక నుండైనా మనం ఏది అడిగినా, ఏది సంపాదించుకున్నా, ఏది పొందుకున్నా మన సొంతం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ వాక్యం అంటుంది ఇక మీదట, ఇప్పటి నుండైనా. కొత్త సంవత్సరం జరిగిపోతున్నప్పుడు 2 నెలలు వెళ్ళిపోతున్నాయి. కొత్త సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నాం, కొత్త సంవత్సరం తీర్మానాలు చేశాం. ఆ తీర్మానాల్లో నిలబడ్డామా? ఆ వాగ్దానాలు నెరవేర్పుకై కన్నీరు విడుస్తున్నామా? ఆ వాగ్దానాలు నెరవేర్పుకై ప్రార్థన చేస్తున్నామా? ఇక మీదటనైనా, ఇక నుండైనా మార్పు రాకపోతే ఎలాగా? ప్రభు కొరకు బ్రతకపోతే ఎలాగా? భక్తిలో క్షమాపణలేముండవు, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో ప్రత్యేకతలేముండవు. ఎవడు భక్తిని వాడు కాపాడుకోవలసిందే, ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవలసిందే, ఎవరి నీతిని, యథార్థతను వారు సంపాదించుకొని దానిలో నిలిచి ప్రభు రాకడకు సిద్ధపడవలసిందే. సాకులు చెప్పే కాలం కాదు ఇది, సిద్ధపడే కాలం ఇది, ప్రభు కొరకు జీవించే కాలం ఇది, ప్రతిష్ఠించుకునే సమయం ఇది. ప్రభు రాకడలు ఎత్తబడుటకు వేరై ఉండవలసిన కాలం ఇదే. ఇక మీదటనైనా అంటున్నాడు. ఏం చేయమంటారు అనంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక మీదట తమ కొరకు కాక అన్నాడు. మరి ఎవరి కొరకు బ్రతకమంటావు అంటే దేవుని బిడ్డలకు ఒక గురి ఉందండి. ఈ వాక్యంలో చాలా లోతుందండి. గురి ఉన్నది. గురి లేనివాడు ప్రయాణం ప్రారంభిస్తే ఎక్కడికి వెళ్ళాలో వాడికి తెలియదు. మనకు తెలుసు మనం ఒంగోలుకు వెళ్ళాలని, లేదా గుంటూరుకు వెళ్ళాలని, లేదా మనం ఒక పని నిమిత్తం బయలుదేరినప్పుడు ఈ పని నిమిత్తం వెళ్ళాం, ఆ పని చేసుకొని రావాలని తెలుసు. మరి మనకేం గురి ఉన్నదో తెలుసా? దేవుని బిడ్డలకు ఏం గురి ఉన్నదో తెలుసా? దేవుని రాకడకు సిద్ధపడేటువంటి గురి. ఈరోజు ఎందుకు సరైన ప్రార్థనా జీవితం లేదు, ఎందుకు వాక్యం చదవటం లేదు, క్రమంగా ఎందుకు దేవుని మందిరానికి రావట్లేదంటే మనకి గురి లేదు. నీకు గురి కలిగిన వాడవైతే, బాధ్యత కలిగిన వాడవైతే, ఆత్మల భారం కలిగిన వాడవైతే, ఆత్మయందు తీవ్రత కలిగిన వాడవైతే నీవు ఆరాధించకుండా, స్తుతించకుండా, ప్రార్థించకుండా, రక్షణ పొందకుండా, రొట్టెలో చేయి వేయకుండా, ఆజ్ఞలు పాటించకుండా, దేవుని కృపలో నిలిచి ఉండకుండా దూరంగా ఉండలేవు. నీకు గురి లేదు గనక, నీకు ఆత్మల భారం లేదు గనక, ఎందుకు రక్షించబడాలో నీకు అర్థం లేదు గనక, ఎందుకు ప్రార్థన చెయ్యాలో బాధ్యత లేదు గనక, గురి లేని వాడికి ఏమీ దరిదోయదో, అర్థం కాదు భక్తి ఏమిటో. భక్తి అర్థమైన వాడు ప్రతిష్ఠితుడై బ్రతుకుతాడు. ఇక మీదటనైనా అన్నాడు. మన ముందు ఒక సవాల్ ఉంచబడింది. ఇది చిన్న సవాల్ కాదు. ఇది లోకం మీద మనసు పెట్టే కాలం కాదు. ఇది వ్యర్థమైన దానికోసం తాపత్రయపడే కాలం కాదు. ఇది ఎలీషా శిష్యుడైన నయమాను, శిష్యుడైన సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి నయమాను
ఎలీషా శిష్యుడు గెహజీ. గెహజీ కూడా పరుగులెత్తాడు. ఉన్నది ఎలీషాతోనే ఉన్నాడు. కానీ ఎలీషా భక్తి ఎవరికి అబ్బలేదో తెలుసా? ఎవరికి అబ్బలా? గెహజీకి అబ్బలేదు, రాలేదు అసలు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు వెంబడించిన ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభువులో ఉన్న, ఎంత ఆశ్చర్యం అండి. అంటే అంటే చాలామంది నేర్చుకోవాలి, గ్రహించాలి. మనం ఎవరితో ఉన్నామో కాదు, వారి దగ్గర నుండి మనం ఏమి నేర్చుకున్నామో చాలా ప్రాముఖ్యమే. ఒకవేళ అది మనం నేర్చుకోలేకపోతే అది దండకే. 3.5 సంవత్సరములు యేసు ప్రభువుతో ఉండి సొమ్ము సంచి దగ్గర పెట్టుకొని శిష్యులందరితో కలిసినటువంటి వాడు ఇస్కరియోతు యూదా ఎంత ఆశ్చర్యం అంటే, ఆయనను ఆఖరికి ప్రభువేమిటో అర్థం కాక, తనకు లాభాపేక్ష జరగటం లేదని, తను కోరుకున్నది, తను ఆశించింది ప్రభువు నుండి తనకు దక్కదని తెలిసినప్పుడు యేసు ప్రభువుని 30 వెండి రూపాయలకి అమ్మేశాడు. ఎంత విచారం! ఎలీషా, ఏలియా శిష్యుడైన ఎలీషా ఏలియా భక్తిని నేర్చుకున్నాడు. ఏలియా శిష్యుడైన ఎలీషా ఏలియాలో ఉన్న అభిషేకాన్ని, ఉపదేశాన్ని, పరిశుద్ధతను నేర్చుకున్నాడు. ధనాన్ని విడిచిపెట్టిన వాడు గనక ఏలియాను వెంబడించాడు. లోకం మీద ఎలీషాకు మనసు లేదు. అందుకనే ఏలియా ఆరోహణం వెళ్ళేటప్పుడు, నా వలన నీవేమి కోరుతున్నావు అని అడిగినప్పుడు, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు ఇవ్వమని అడిగాడు. అది ఆత్మీయుడు గురి. కానీ ఎలీషా వద్ద ఉన్నటువంటి గెహజీ అనేవాడికి ఆ గురి లేదు, ఆ పరిశుద్ధత మీద దృష్టి లేదు, దేవుని రాజ్యం మీద ఆశ లేదు. అందుకని వాడేం కోరుకున్నాడంటే, నయమానును సిరియా దేశం నుండి వచ్చి అక్కడ మునిగి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని యోర్దానులో 7 మార్లు మునిగాడు, తిరిగి వెళుతున్నాడు. అతను తెచ్చిన వాటి మీద ఎలీషా కూడా మనసు ఉంచలేదు. బతిమాలాడు నయమాను, ఇదిగో నీవు బహుమానాలు తీసుకోమని. నయమాను తెచ్చిన బహుమానాలను ఎలీషా మనసుంచలేదు. కానీ ఇంకొకడు మనసు పెట్టాడు, అన్యాయపు సిరి మీద, శాపగ్రస్తమైన దాని మీద మరొకడు మనసు పెట్టాడు. ఎలీషాకు తెలియకుండా పరుగెత్తాడు. రథములు వెళుతుంటే రథములు వెంబడి పరిగెడుతూ ఉన్నాడు. దాటిపోతే మరలా దొరకదేమో, ఈ సొమ్ము రాదేమో, ఈ నయమాను దొరకడేమో, ఈ సంపాదన దూరం అయిపోద్దేమో. ప్రార్థన విడిచైనా, వాక్యం మరచైనా, అసత్యం చేసైనా, అబద్ధమాడైనా, బింకములాడైనా, బొంకైనా, తనది కాకపోయినా, తనది రాకపోయినా, అన్యాయపు సొమ్ము కోసం ఇక దొరకదనుకొని పరిగెడుతున్నాడు. ఆ రథం దోలేవాడు వెనక్కి తిరిగాడు. ఎవడో పరిగెత్తుకొని వస్తున్నాడు. వీడు ఆత్మీయుడేనా? రక్షింపబడిన వాడేనా? రొట్టెలో ఉన్నవాడేనా? ఉపదేశంలో ఉన్నవాడేనా? సహవాసాన్ని ప్రేమించేవాడేనా? వీడేనా? చాలా సంఘాల్లో కేసులు పెట్టుకున్న వాళ్ళు, ఆ సంఘాల ఆధిపత్యం కొరకై తగాదాలు ఆడుకుంటున్న వాళ్ళు, కుమ్ములాడుతున్నటువంటి వాళ్ళు, కోర్టులు పాలైనటువంటి వాళ్ళు, స్టేషన్ పాలైనటువంటి వారు, ఇది పరిశుద్ధులకు తగిన మాదిరేనా? ఈ పరిశుద్ధులు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారేనా? లోకానికి మాదిరైనటువంటి వారేనా? దేవుని సంఘం ఇక మీదటైనా అంటున్నాడు, దేవుని ప్రజలకి మీదటైనా. గెహజీ పరిగెత్తి నయమాను ప్రవక్త కాదన్నాడే,
అంటే ఎలీషా కంటే వీడి మేధావి అనుకోవాలా? నా గురువు వద్దన్నది నేను ఎలా స్వీకరించాలనే జ్ఞానము లేనటువంటి వాడు. అంటే వీని దృష్టి ఆత్మ సంబంధమైన దృష్టి కాదు, వీని దృష్టి లోక సంబంధమైన దృష్టి. లోకమునే ప్రేమించేవాడు, ధనమునే ప్రేమించేవాడు, సంపాదననే ప్రేమించేవాడు, లోకం మీద మనసున్నవాడు, దేవుని రాజ్యము కొరకైన మనసు లేనివాడు. ఎవడో వస్తున్నాడు, పరిగెత్తుకొచ్చాడు అన్నాడు. అక్కడికి వచ్చి, నీవు ఎలీషా శిష్యుడివే కదా. వాడు ఎలాంటి ఎంత చక్కటి అబద్ధం ఆడుతున్నాడండి. ఏమయ్యా, నువ్వు క్షేమంతో వచ్చావా? శుభ సమాచారంతో వచ్చావా? మంచోడిగా? మంచోడిగా వచ్చాను స్వామి. మంచి, నీకు శుభమే స్వామి. ఇప్పుడే అరణ్య ప్రదేశములో నుండి ఎవడొచ్చాడట? శిష్యులు వచ్చారట. అరణ్య ప్రదేశంలో నుండి శిష్యులు వచ్చారు. మా గురువు గారు, నీ దగ్గర నుండి కొంత. ఎంత దుష్ట స్వభావం అండి. ఎవరి మీద పెట్టాడు ఇప్పుడు ఈ అబద్ధం? ఎవరి మీద పెట్టాడు? బుద్ధి ఎవడది? బుద్ధి గెహజీది. ఎవడి మీద పెట్టాడంటే నింద ఎలీషా మీద పెట్టాడు. ఎటువంటి శిష్యులండి? ఎలీషా మీద పెట్టాడు. ఇప్పుడే వచ్చారని మళ్ళీ కొత్తది క్రియేట్ చేశాడు. ఇప్పుడే అరణ్యంలో నుండి శిష్యులు వచ్చారు, కొత్తది క్రియేట్ చేస్తున్నాడు. ఎంత విశ్వాసఘాతకుడు. తిరిగి తీసుకొచ్చి పంపించగా వాటిని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో జాగ్రత్తగా దాచుకొని, ఏమెరగనటువంటి వాడికి అమాయకుడికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఎలీషా ముందు. గెహజీ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను స్వామి? ఇక్కడే ఉన్నానుగా నీ దగ్గరే. ఎక్కడ నీకు తెలీదా మాత్రం? నేను ఎటువంటి వాడో నీకు తెలీదా? నేను నీతో ఎలా ఉంటానో నీకు తెలీదా? మనవాళ్ళ ప్రశ్నలు జవాబులు భలే ఉంటాయి. కొన్నిసార్లు నేను ఏదో మా ప్రార్థనకు రాలేదంటే, అదేనయ్యా ప్రార్థనకు రాలేదంటారు. అదేందో నాకు అర్థం కాదు. మైండ్ చెడిపోద్ది ఆ దెబ్బతో, ఆ సమాధానంతో. రాలేదని అడిగితే రాలేదని సమాధానం, అదేం సమాధానం అర్థం కాదు. భలే విచిత్రంగా ఉంటాయి కొంతమంది సమాధానాలు. ఎవరిని నిందిస్తున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు? నేను ఎక్కడికి? నీ దగ్గరే ఉన్నాను, నీకు ఆ మాత్రం తెలీదా? నీతోనే ఉన్నాను. ఎలీషా అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా. నీ మనసు ఏమిటో దేవుని సేవకుడు ఎరక్కుండా ఉంటాడా? దేవుని ఆత్మ ఎరక్కుండా ఉంటుందా? నా మనస్సు నీతో కూడా వచ్చను. ఏ నయమానైతే విడిచి వెళ్ళినటువంటి ఆ కుష్ఠ రోగపు శాపం నీకు, నీ ఇంటి వారికి, నీ తరతరాలకు ఉంటుంది. నా ఎదుటి నుంచి వెళ్ళిపోమ్మనని చెప్పాడు. శిష్యత్వం చేయవలసిన వాడు ఎలీషా తర్వాత ఆ ప్రధానమైన పరిచర్యను కొనసాగించవలసిన వాడు లోకము మీద మనసు పెట్టాడు, కానీ దేవుని మీద మనసు పెట్టలేదు. ఈరోజు దేవుని సంఘము యొక్క ప్రధానమైన ఉద్దేశం సంఘం మర్చిపోతుంది. దేవుని ప్రజలు ప్రధానమైనటువంటి ఉద్దేశం మర్చిపోతున్నారు. ఒక సామెత ఉంది, పందికంట తినటం అయినా చూపైనా నేల మీదేనంటే. దానికి ఏం చేత కాదు తెలుసా? దానికి పైన చూడటం, ఇలా తలెత్తి చూస్తుందా పంది? చూడలేదు. ఆహారమైన ఏదైనా అది నేల మీదే. దాని కళ్ళు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? పంది కళ్ళు ఎక్కడ ఉంటాయండి? పందులు ఎప్పుడు చూడలే మీరు? పక్కన ఉంటాయి. అందుకని అది చూడాలంటే ఎటు చూస్తుంది? ఇలా చూడదు. ఎటు చూస్తుంది? పక్కకు చూస్తుంది. ఎటు చూస్తుంది? అది పందికి దానికి పైకి చూడటం తెలియదు. కోడి కూడా పక్షే, కానీ మానవుడు వేసిన మేతకు అలవాటు అయ్యి అది ఎగరటం మానేసింది. మనం ప్రభు పిల్లలు, ఆకాంక్షతో ఉండవలసిన వారు, ఎత్తబడుటకు, ఎగురుటకు,
ప్రభువుతో ఉండటానికి, యుగయుగములు సదాకాలము ప్రభువుతో బ్రతకటానికి సిద్ధపడవలసిన వారం. ఆత్మీయతతో ప్రారంభించి, అభిషేకములో ప్రారంభించి, పరిశుద్ధతలో ప్రారంభించి, యథార్థతలో ప్రారంభించి, దైవజనుడైన పౌలు గలతీయులకు రాస్తూ అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మీరు ఇంతగా మోసపోతారని నేను అనుకోలేదు గలతీయులారా అన్నాడు. గలతీయులంట అవివేకులయ్యారంట, అజ్ఞానులు అయ్యారట. మీకు నేను చేసిన ఉపదేశం, నేను మీకు ఇచ్చిన సందేశం, నేను మీకు చేసిన కార్చిన కన్నీరు, బోధలు ఏమైపోయినాయి? ఎవడు మిమ్మల్ని త్రిప్పివేశాడు? ఎవడు మిమ్మల్ని చెరిపివేశాడు? ఎవడు మిమ్మల్ని పాడు చేశాడని పౌలు గారు బాధపడతాడు. ఎంత అవివేకులు అవుతారా? ఇంత త్వరగా మోసపోతారా? ఎవడు మిమ్మల్ని భ్రమపరిచాడని అంటాడు. భ్రమపడుతున్నామేమో. నా ప్రియులారా, చూడండి 5వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తున్నప్పుడు, ఇక మీదటైనా, ఇక నుండైనా, ఇప్పటి నుండైనా, ఈ దినము నుండైనా, ఈ క్షణము నుండైనా మన కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన మన ప్రాణప్రియుడు. ఏ ప్రియుడు అంటండి? బ్రదర్ని ప్రార్థన చేయమంటే విజయచంద్ర ప్రాణప్రియుడా అని మొదలు పెడతాడు. ఏంటి దాని మీనింగ్? లోకంలో ప్రాణప్రియుడు ఎవరవుతారు? ఎవరైనా ప్రాణప్రియుడు ఉన్నారా? ప్రాణప్రియుడు అని ప్రాణం ఇచ్చినవాడే, ప్రాణం ఇచ్చినవాడే ప్రాణప్రియుడు. మిగతా వాడు వచ్చాడే. ప్రాణప్రియుడు యేసయ్య మనకు ఎలా అయ్యాడంటే, నా ప్రాణప్రియుడా నన్నేలు మహారాజా, నీ కొరకు ఏది పాటిస్తారా? అడుగులు తడబడగా. అబ్బే, అసలు మనవాళ్ళకి ఆ చేయం కుట్టినట్టు కూడా లేదండి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే. కనీసం చప్పట్లట్టాన్ని కొట్టవచ్చు. గొంతుల్లో పాట రాపోయినా చేతుల్లో చచ్చుందా? కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, ఈ కృపలోనే, ఈ కృపలోనే. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నీ కొరకు పదిలపరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పదిలపరచితిని. దూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా, అవధులు లేని ఆనందముతో ఈ కౌగిలి నే చేరనా. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధ్యుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర ఆరాధన నీకే. స్తుతి ఆరాధన
క్షేమము ఈ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను ఈ వాక్యమే అకరంగమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఈ వాక్యమే అకరంగమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే ఈ కృపలోనే పరవశించనా ఈ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి ఈ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి కలత చెల్లక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధ్యుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నా శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవో మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా కృపలోనే పరవశించనా నీ కృపలోనే ఈ కృపలోనే పరవశించనా ప్రైజ్ గాడ్ హల్లెలూయా ప్రాణప్రియుడికి ఎలా మారాడేసయ్యా ప్రాణం ఇచ్చినందువలన ఆయన ప్రాణప్రియుడయ్యాడు పరమగీత గ్రంథంలో షోలమత అంటుంది నా ప్రాణ ప్రియుడా నీవు మందను ఎచ్చట మేపుదువో నీవు మందను ఎచ్చట మేపుదువో మందల అడుగు జాడలను వెంబడించి నేను అక్కడికి వస్తాను అని అంటది పరిశుద్ధపరచబడిన ప్రభు పిల్లలు ఆయన రాకడకు సిద్ధపడుతున్న ప్రభు పిల్లలు నీతి రాజ్యం కొరకై వాంఛిస్తున్నటువంటి వారు ఆయన రాజ్యమును నీతిని వెదకటువంటి వారు ప్రభు ఎలా ఉంటాడంటే వారి హృదయాలకు ఆయన ప్రాణప్రియుడై ఉంటాడు చేతుల దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా చెప్పండి గడి చెప్పండి
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకై పదిలపరచితిని. చాలా మంచి లైన్. దేవుని పిల్లలారా, యేసయ్య ఎలా ప్రాణప్రియుడవుతాడు? శూలమతి అంటున్నది, నీవెక్కడా మందన మేపుదువో, నేను అచ్చటికి వస్తాను. నేను అక్కడికి వస్తాను. మందల అడుగు జాడలను తెలుసుకొని, పరిశుద్ధుల అడుగు జాడలను తెలుసుకొని, అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడచ్చు. ఎండైనను అక్కడికి వస్తాను అని అంటది. ఎండక నా ముఖము కమిలినను నేను ఆ కేదారు గుడారములో సేదతీరుతాను అని అంటది. ఈరోజు ప్రభు మన ప్రాణప్రియుడైతే మనం మన ప్రభు కొరకు బ్రతకమా? ప్రభు మన ప్రాణప్రియుడైతే మన ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించుకోమా? ప్రభు ప్రాణప్రియుడిగా ఉంటే మనము ఆ తగిన పరిశుద్ధతకై సిద్ధపడమా? ఆకాంక్ష కలిగి ఉండవా? దేవుని పిల్లలారా, జీవించువాడు ఇక మీదటనైనా, ఈ దినము నుండైనా, జీవితమంతా ఇప్పటి వరకు ఇన్నేసి సంవత్సరాలు మన కొరకు మన కొరకు మన కొరకు మన కొరకు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా మన కొరకే, మన స్వలాభం కొరకే, మన అవసరాల కొరకే. మరి నువ్వు దేవుని కొరకు ఎప్పుడు బ్రతుకుతావు? దేవుని కొరకు నీ ఆయుష్కాలంలో ఎంత ఇవ్వగలవు? మనందరం హానోకు గురించి చెప్పుకుంటాం. హానోకు దేవుని ప్రత్యక్షతను 60 సంవత్సరాల వయసులో పొందాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మొత్తం 360 సంవత్సరాలు. 360 సంవత్సరాలు, 300 సంవత్సరములు. ఈరోజు 365 దినాల్లో సరిగ్గా సంవత్సరంలో మనం ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చి ఉంటాం? ఉన్న 52, 54 ఆదివారాలు ఎన్ని వారాలు మందిరంలో కనబడుతున్నావు? ఎన్ని వారాలు నీ సొంతానికి దొంగిలిస్తున్నావు? ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక అవసరం చెప్పి ఎన్ని వారాలు నీవు దేవుని మందిరంలో దొంగతనం చేస్తున్నావు? దేవుని సన్నిధిని దొంగిలిస్తున్నావు దొంగవు నువ్వు. ప్రభువు నీ ప్రాణప్రియుడైతే నువ్వు దొంగగా ఉండవు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, తండ్రికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తప్పకుండా నీవిస్తావు. 300 సంవత్సరాలు నడిచిన భక్తులు కనబడుతున్నారు మనకి. కనీసం ఈ 365, 66 రోజుల్లో మనం ఎంత దేవునితో నడుస్తున్నాం? ఎప్పుడన్నా ఆలోచించావా? 300 సంవత్సరాలండి. విసుగు రాలేదా హానోక్ గారు? కోపం రాలేదా? భార్య పిల్లలు అడ్డు రాలేదా? సంపాదన అడ్డు రాలేదా? ఉద్యోగం అడ్డు రాలేదా? కుటుంబం అడ్డు తగలలేదా? వ్యాపారాలు అడ్డు తగలలేదా? స్నేహితులు అడ్డు తగలలేదా? వీరందరూ హానోకుకు లేరా? ఇవేమీ లేకుండానే హానోకు వెళ్ళాడా అంటే కానే కాదట. అతడు కుమారులు కుమార్తెలను కనుచు దేవునితో 300 సంవత్సరములు నడిచెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు రక్షింపబడటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? నీ హృదయం మారటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? నీవు దేవునితో సహవాసం చేయడానికి ఎన్ని సంవత్సరాలు నీకు కావాలి? ఎన్ని మేలులు కావాలి? ఎన్ని లాభాలు కావాలి? ఎన్ని ఉపదేశాలు కావాలి? ఎంతమంది సేవకులు కావాలి? నీవు మనసు మార్చుకునేది ఎప్పుడు? నీ బ్రతుకు మార్చుకునేది ఎప్పుడు? నీ ప్రభు కొరకు ప్రత్యేకించబడేది ఎప్పుడు? ప్రభువాడిగా నువ్వు మారేది ఎప్పుడు? ప్రభు నీకు ప్రాణప్రియుడిగా ఉండేది ఎప్పుడు? అయ్యా, ఎండవేళైనను నేను గుడారమునకు వస్తాను. ఎండవేళైనను నీవు మందలను ఎక్కడ మేపుతావో ఆ మందల అడుగు జాడలను చూసి నేను నిన్ను వెంబడిస్తాను. ఎంత అద్భుతమైన మాట అండి.
ఇక మీదట జీవించువాడు తన కొరకు కాక మన నిమిత్తం ఏ స్వలాభ అపేక్ష లేకుండా, మనం స్వలాభం కొరకు తాపత్రయపడేవాళ్ళం. మన ప్రభువైన యేసు నీ కొరకు నా కొరకు మనందరి కొరకై సర్వలోక పరిహారార్థమై రక్షణార్థమై ఆయన సమస్తమును విడిచాడు, సమస్తమును దారబోసాడు. బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రితో కూడా ఉండుట భాగ్యమని ఎంచక సమస్తమును ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. మరి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? తన సమస్తమును ఆయన చెప్పండి ధారబోసాడు. ప్రక్కలో పొడవబడగా మిగిలిన ఆ నీరు, ఆ కొంచెం రక్తము ఈట వెంబడి వచ్చేసింది. ఇంకేం లేదు. సమస్తమును పరమున విడిచాడు, సమస్తము భూమి మీద ధారబోసాడు. మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు. ఇది దేవుని సంఘం యొక్క గమ్యం, ఆత్మీయుడి యొక్క గమ్యం, పరిశుద్ధుని యొక్క గమ్యం అయి ఉండాలి, గురి అయి ఉండాలి, ఉద్దేశం అయి ఉండాలి. మనం పాడిన, బోధించిన, సాక్ష్యం ఇచ్చిన, కానుకిచ్చిన, ప్రకటించిన మన ఆంతర్యపు గదిలో మెదులుచుండాల్సింది ఏమిటంటే, నీది దేవుని కొరకు. ఇక మీదట నేను ప్రయాణం చేసినా సరే నా దేవుని కొరకు నేనేదో చేయాలి. కానుకిచ్చినది నా దేవుని కొరకు ఇస్తున్నాను, సాక్ష్యం ఇచ్చిన నా దేవుని కొరకు, ఉపదేశం చేసిన నా దేవుని కొరకు, పాడిన నా దేవుని కొరకు, ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు, నా ఆరోగ్యం నా దేవుని కొరకు, దేవుడు నాకు ఇచ్చిన ఈ సంపాదన దేవుని కొరకు అనేటువంటి దృక్పథం ఎప్పుడు వస్తుంది మనకే? అప్పుడు నిజంగా ప్రభు కొరకు మనము ఎంతైనా ముందుకెళ్ళగలం, ఏదైనా చేయగలం. ఎందుకంటే ఎవడం తీసుకెళ్ళేది ఏం లేదు కనుక. మనం ఎవడం ఏం తీసుకెళ్ళాం మనకు తెలుసు ఆ సంగతే. తీసుకెళ్ళిన వాడు లేడు, తీసుకెళ్లేవాడు కూడా. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళబోతున్నాం. ప్రభు పిలుపు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళబోతున్నాం, ఖాళీ చేయబోతున్నాం. ఆ దినాన ఇదేది మనకు అక్కడికి వచ్చేది కాదు. కనుక దేవుని కొరకై చేసినది ఏది, భూమి మీద మనం ఏది చేస్తున్నామో అది పరలోకములో మనకు ప్రతిఫలంగా మారుతుంది. ఇది దేవుని వాక్యం. ఆమేన్. ఆ మాట ప్రభువే చెప్పాడు, మీ భూమి మీద మీకు కలిగిన వాటిని చిమ్మట్లు కొట్టును, చెదలు పట్టును, పురుగులు పట్టును అన్నాడు. బట్టలకు పురుగులు పడుతున్నాయి, ధనానికి పురుగులు పడుతున్నాయి, ఒంటికి పురుగులు పడుతున్నాయి. మనం చాలా చాలా ఎంత సొగసుగా తయారు చేసిన ఈ దేహం లోపల ఎన్ని ఉంటాయో తెలుసా? ఒంటి మీద ఎన్ని ఉంటాయో తెలుసా? తెలీదా? అందరూ చదివిన వాళ్ళే కదా, లేదా దాన్ని మైక్రోస్కోప్ తెచ్చి చూసుకోవాలి ఎన్ని ఉన్నాయో. దేహమును పాడు చేసేటువంటి రోగాలు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? అవి బట్టి, ఆ పురుగులు బట్టే రోగాలు వస్తుంది. ఏ రోగమైనా ఆ పురుగే లోపలేదో తొలిచింది, అది ఎక్కడో పట్టుకొని వచ్చింది. ఏ రోగమైనా ఏదో సమ్ బ్యాక్టీరియా, సమ్ వైరస్, అదేంటి పురుగు కదా, అది పురుగే కదా, ఇక్కడ పడుతుంది. కానీ పరలోకములో తుప్పు కానీ, పురుగు కానీ, దొంగ కానీ పడడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ కూర్చుకోండి అన్నాడు. ఎలా కూర్చోబడుతుంది? ఇక్కడ చేసే పనే అక్కడ నీకు ప్రతిఫలమై ఉండబోతుంది. ఇక్కడ నీ విత్తనము పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది. ఇక్కడ నీవు చేసే ఆరాధన, ఇక్కడ భూమి మీద నీవు చేసే పరిచర్య, భూమి మీద నీవు బ్రతికే బ్రతుకు జీవితం, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ప్రతిష్ఠితమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన క్రైస్తవ విశ్వాసపు జీవితం, క్రీస్తును పోలిన జీవితం, పరలోకమందు మనకు మన ఫలం అధికం కాబోతుంది.
ఇక మీదటనైనా అన్నాడు. ఉన్నా కొంచెం కాలం, ఉన్నా కొంచెం ఆయుష్, ఉన్నా కొంచెం ఆరోగ్యం, ఉన్నా కొద్ది కాలం, నిన్న గతించిపోయింది, నేడేమంది, రేపేంటో మనకు తెలియదు. ప్రభు కొరకు బ్రతకటం మనకెంత మేలో, ఎంత శ్రేయస్సో, ఎంత శ్రేష్టమో, ఎంత ఆశీర్వాదమో. జీవించువాడు ఇక మీదట ఇకనైనా నీ కొరకు. ఎంత అద్భుతమైన మాట అండి అది. ప్రాణమిచ్చి మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే. ప్రాణమిచ్చి మృతి నొంది మృతి నొంది మృతి నొంది మృతి నొంది తిరిగి మృతి నొందిన వాని కొరకంటే లోకమంతా వచ్చేది. చచ్చిన వాళ్ళకి పిండా కుళ్ళు పెట్టుకుంటూ కూర్చోవచ్చు. తెలుసా ఎవరి కొరకు బ్రతకాలట? తిరిగి లేవని వానికి నువ్వెన్ని టెంకాయలు కొడుతూ ఉపయోగమేమి, ఎన్ని కడ్డీలు వెలిగిస్తూ ఉపయోగమేమి, తిరిగి లేవని వాడికి నువ్వు ఎన్ని పొంగళ్ళు పెడుతూ ఉపయోగమేమి, తిరిగి లేవని సమాధులకు నువ్వెన్ని మొక్కులు మొక్కితే ప్రయోజనమేమి. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, తిరిగి ఎవరినంటండి? తిరిగి పలకరేమండి, తిరిగి లేచిన వాని కొరకు. లేవనోడి కోసం కాదు. మన పెద్దోళ్ళందరూ పోయారు, వాళ్ళందరూ తిరిగి లేవలేదు. తాతలు పోయారు, అందరూ పోయారు. ఎంతమంది ఎన్ని తరాలు వెళ్ళిపోలేదు. తిరిగి లేచిన వాడు, మృతులలో ప్రథమ ఫలమైన వాడు ప్రభువైనా ఆయన కొరకే. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను తిరిగి లేపుతాడు గనక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టి చెప్పండి. ఎందుకు ఆయన సేవించమన్నాడు తెలుసా? మృతులలో నుండి నిన్ను ఒక దినమున తిరిగి లేపుతాడు గనక. వీళ్ళెవరో లేపలేరు గనక. మృతులైన వారందరూ ఎవరో లేవలేదు, వాళ్ళు నిన్ను లేపలేరు. కానీ ఒక దినమున ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నీవు ఎత్తబడినట్లుగా, లేపబడినట్లుగా, ఆయన్ని ఎదుర్కొన్నట్లుగా, మధ్య ఆకాశములో ఆయనను కలుసుకున్నట్లుగా, ఆయనతో ఉండినట్లుగా, పరిశుద్ధుల సంఘములో, జ్యేష్ఠుల సంఘములో చేర్చబడినట్లుగా, యుగయుగముల సదాకాలం క్రీస్తుతో కూడా ఉండుటకై అందుకు బ్రతకాలి. ఇక మీదట తిరిగి లేచిన వాని కొరకే మన జీవితం. ప్రార్థన.